పార్టిసిపెంట్ నీలిమ క్యాట్ వాక్ చేస్తారు. మన నెక్స్ట్ పార్టిసిపెంట్ అరోరా. జో ఊరుకోనా స్వర్ణ, వీడిందాక నుంచి గుక్కు పెట్టి ఏడుస్తున్నాడు. ఎవరి దగ్గర ఉండటం లేదు. ఒక్క నిమిషం ఎత్తుకోవా, ఏడు పాపేస్తాడేమో. మతుండి మాట్లాడుతున్నారా, మతి చెడు మాట్లాడుతున్నారా? నేనిప్పుడు వాడిని ఎత్తుకోవడం ఏంటి? అత్తగారితో అలాగేనా మాట్లాడేది? ఈ టైంలో ఇప్పుడు వీడిని ఎత్తుకోమండం ఏంటి? వీడిని నాకిచ్చి నా చంకనెక్కించి డ్రాప్ చేసి పోటీలో లేకుండా చేయాలని చూస్తున్నారు కదా? నువ్వు అసలు కన్న తల్లివేనా? తల్లి నిజం, తండ్రి నమ్మకం. నిన్ను సాకేత్ ఆగరా. ఎలా వాగుతోందో చూడు. వాగక వీడిని ఎత్తుకుని ఆడిస్తూ కూర్చోవాలా? ఈ డ్రెస్ చూసావా? పాడు చేస్తే మళ్ళీ రెడీ అయ్యేలోపు షో ఫినిష్ చేసి ఆర్గనైజర్స్ వెళ్ళిపోతారు. వీడు చాలాసేపటి నుంచి ఆపకుండా ఏడుస్తున్నాడు. కాసేపు ఎత్తుకుంటే ఏం కాదు, ఎత్తుకో. వీడిది చెప్పే వయసు కాదు. ఎప్పుడేమొస్తుందో ఎవరికి తెలుసు? అయినా తండ్రివి ఆ మాత్రం చూసుకోలేమా? అది దాని వేషం. చూస్తుంటేనే చిరాకిస్తుంది. లక్షణమైన పట్టు చేరిస్తే చీయంది. తనకు నచ్చింది తను కట్టుకుంది. అయినా ఇప్పుడు ఎందుకు ఆ మాటలన్నీ? చూడు ఎంత టీవీగా నడుస్తుందో. పులి నడిస్తే టీవీ గాని పిల్లి నడకల్ని ఎవరు టీవీ అనరు. జనం మెచ్చినప్పుడు అనక తప్పదు మంగా. అవునండి, మీకు అవే నచ్చుతాయిగా, ఎన్నైనా చెప్తారు. లక్ష్మి, వెళ్ళి పిల్లాన్ని తీసుకురా, తర్వాత సీత అనుకుంటాను. అలాగే అత్తయ్య. సీత, వండిలే ఇవ్వు, నువ్వు రెడీ ఇవ్వు. అత్తయ్య, వీడికి డైపర్ మార్చాలి కదా. బ్యాగ్ కార్లో మర్చిపోయాను, తెస్తానుండు. అలాగే. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? నువ్వు పోయిందన్న జ్యువెలరీ ఈ కవర్లోనే ఉంది. ఇదంతా ఖచ్చితంగా వాసంతి వాళ్ళే చేసుంటారు. వాళ్ళని ఊరికే వదలొద్దు. వాళ్ళ సంగతి తర్వాత. నెక్స్ట్ పార్టిసిపెంట్ పిఠాపురం సీతామహాలక్ష్మి గారు. సీతామహాలక్ష్మి గారు రావాలి. పిఠాపురం సీతామహాలక్ష్మి గారు రావాలి. ఏదండి, సీత ఇంకా రాలేదు? వస్తుందిలే మంగా, నగానట్రా ఇచ్చావు కదా. సీత, వాడు ఏడిస్తే ఏడ్చాడు, వాడిలో ఇవ్వు.
సీత మహాలక్ష్మి గారు రావాలి. సీత వాణ్ణి లేవు. వాణ్ణి తీసుకుని ఎలా వెళ్తావు? మిస్సెస్ వైజాగ్ పోటీలే కదా, మిస్ పోటీలేం కాదు కదా. నేను వీడిని చూసుకుంటానులేండి. ఇదేమిటండి, ఇది ఇలా వచ్చిందేమిటి? తను అలా రావాలనుకుందేమో. వాడు సీతను వదిలి రావట్లేదు అత్తయ్య. డైమండ్ నెక్లెస్ ఇస్తే వేసుకోలేదు, నీట్గా తయారవ్వలేదు. నేను వాడిని ఇచ్చేయమన్నాను. పర్వాలేదు, మిస్సెస్ పోటీలేగా అంది. చూసావా, జనంలో చలనమే లేదు. మిసెస్ అంటే ఒక మంచి భార్య, ఒక మంచి తల్లి, ఓ అణకువగల స్త్రీ అని, తళుకు బెళుకులు కాదు ముఖ్యమని రుజువు చేశావు. ఈ రౌండ్ విన్నర్ ఎవరనేది జడ్జెస్ చెప్తారు. విన్నర్స్ ఈజ్ సీతామాలక్ష్మి, స్వర్ణలతాదేవి, నీలిమ, అరోరా, స్వాతి. రిమైనింగ్ పార్టిసిపెంట్స్ అందరూ ఎలిమినేట్ అయ్యారు. నెక్స్ట్ రౌండ్ కి 10 minutes బ్రేక్. నా కొడుకుని నువ్వెందుకు ఎత్తుకొనొచ్చావు? సింపుల్ గా కనబడి ఇంప్రెషన్ పొందాలని ఎత్తేసావా? ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినంత మాత్రాన నువ్వు గెలవలేవు. వాడేడుస్తుంటే ఎత్తుకోక తప్పలేదు. నాకు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి టైమే లేదు. చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా నేను ఎలా వస్తే నీకెందుకు? అసలు నా పిల్లాన్ని నువ్వెత్తుకు రావడం ఏంటి? వాణ్ణి ఎత్తుకు రావడం వెనక చాలా పెద్ద ఎత్తుగడే ఉంది. నీ ముఖం ఉందే, ఎత్తుగళ్ళు పిచ్చి పనులు చేసేది మీరు.